బీజేపీలో జీవితకాలం ఎటువంటి పదవులు ఆశించకుండా అంకిత భావంతో కృషి చేసిన రామాచార్యులు ధన్యజీవి అని పలువురు వక్తలన్నారు. భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత తమిరస రామాచార్యులు 16వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా శుక్రవారం స్థానిక విఎస్ఆర్ కాలేజ్ సమీపంలోని తెనాలి బండ్పై గల ఆయన కాంస్య విగ్రహానికి పలువురు ఘన నివాళి అర్పించారు. రామాచార్యుల కుమారుడు తమిరస అనంతాచార్యులు కుటుంబ సభ్యులు, బీజేపీ వివిధ క్షేత్రాల నాయకులు, కార్యకర్తలు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. రామాచార్యుల స్మారక సమితి అధ్యక్షులు అనంతాచార్యులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలోనూ అర్చక సమస్యలపైన రామాచార్యులు నిబద్ధతతో నిస్వార్థంగా పనిచేశారని చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన టొబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు మాట్లాడుతూ రామాచార్యులతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, కొత్తపల్లి యోగానంద కిషోర్, అవ్వారు శ్రీనివాస్, శేషు, ఇతర పట్టణ బీజేపీ మరియు వివిధ క్షేత్రాల నాయకులు పాల్గొన్నారు. రామాచార్యులతో తమ అనుబంధాన్ని స్మరించుకున్నారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వివేకానంద విద్యామందిర్, అలాగే కృష్ణదేవరాయ హై స్కూల్కి అధ్యక్షులుగా చేసినటువంటి శ్రీ తమిస రామాచార్యులు గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. వారి విగ్రహం ముందర చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పెరిగి వచ్చి ఆ తర్వాత 1951లో భారతీయ జనసంఘ పెట్టిన దాదిగా అది జనతా పార్టీలో విలీనం అయినంత వరకు, ఆ తర్వాత విలీన అనంతరము మళ్ళీ భారతీయ జనసంఘ్ స్థాపించబడి అనంతవరకు వారు ఆజన్మంతం కూడాను ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా ఉండటం జరిగింది. అనేక కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో తెనాల్లోనే అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనేక మంది జాతీయ నాయకులు, ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకపోయినప్పటికీ కూడాను తెనాలికి కూడా అనేక మంది జాతీయ నాయకులు, బీజేపీ జాతీయ నాయకులకి ఇక్కడికి రప్పించి మరి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపడం జరిగింది. వారి యొక్క 16వ వర్ధంతిని ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటమే కాకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆయన మీద దాడులు జరిగినప్పటికి కూడా ఆయన మక్కువని ధైర్యంతో మరి ఆ రోజున పెద్దగా బలం లేని దేశంలో ఏ రోజుకి అధికారంలోకి వస్తుందనే ఆశ కూడా లేనటువంటి సందర్భంలో ఆయన జనసంఘలో బీజేపీలో ఉంటూ ఆయన మరి ఒక రకంగా దాదాపు సింగిల్గా దీన్ని మొదలుపెట్టిన ప్రయాణంలో ఇవాళ దేశవ్యాప్తంగా 12 సంవత్సరాల నుంచి మరి ఏకఛత్రాధిపత్యంగా అదే అపోజిషనే సరిగైన లేనట్లాగా ఇవాళ మోడీ గారు దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. దురదృష్టం ఇది ఆయన చూడలేకపోవటం, అది కొంచెం బాధాకరమైన విషయమే. నిష్కళంక నిస్వార్థ సేవా తత్పరుడు, సంఘసేవా తత్పరుడు, ఆడిన మాట తప్పనివాడు, సమాజంలో రామచంద్రుడు అని పేరు పెట్టినందుకు నిజంగా రాముని లక్షణాలు ఆయనలో చాలా కనబడతాయి. సత్ప్రవర్తనతో జీవించటం, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఏ ఒక్కరిని కూడా ఎప్పుడూ విమర్శించి ఎరగడు. ఆయనకి పార్టీ సిద్ధాంతం అదే ఆయనకి ప్రధానమైనటువంటిది. రామచంద్రుడు వేదాన్ని నమ్ముకొని అదొక్కటే నమ్మేవాడు. అలాగే రామాచార్యులు గారు కూడా ధర్మం, సత్యం, నీతి అనే దాని విషయంలో త్రాళ్లతో నడిచి, సక్రమంగా నడిచి 10 మంది చేత మంచి అనిపించుకొని అజాత శత్రువుగా కీర్తి గడించాడు.